ఏంటి మరి ఈ సినిమాలో ఎంతమందికి నువ్వు లైఫ్ ఇచ్చావు నేను తెలుసుకోవాలనుకుంటున్నావు? నేను ట్రై చేసే బాగానే చాలా మంది ట్రై చేస్తే ఈ అమ్మాయి పడింది. హాయ్ ఖుష్బు. హాయ్. జనరల్ గా తమిళనాడులో ఖుష్బు గారికి ఫ్యాన్స్ టెంపుల్. యు వాంట్ టెంపుల్? వరకు రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా అసలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ మధ్య నేను ఒక మీమ్ కూడా చూసాను అనమాట. అంటే ఆ టీజర్ రిలేటెడ్ యుద్ధం కూడా 6 గంటల తర్వాత ఆపేస్తారు. ఉరుక్కు పటేలా. ఇప్పుడు ఎవరినైనా కంగారు పెట్టడానికి అరే బయలుదేరా అని చెప్పడానికి ఇదే టైటిల్ వాడుతున్నారు తెలుసా? అరే కాక ఉరుక్కు పటేలా అని చెప్పేసి. సో రైట్ నౌ మనతో తేజు, ఖుష్బు అండ్ ప్రవీణ్ లక్రాజ్ ఉన్నారు. అన్న బిగ్ హాయ్ ముగ్గురికి. హలో. హాయ్ ఎవ్రీవన్. అన్న ఏంటి మరి ఈ సినిమాలో ఎంతమందికి నువ్వు లైఫ్ ఇచ్చావు నేను తెలుసుకోవాలనుకుంటున్నావు? నేను ట్రై చేసే బాగానే చాలా మంది ట్రై చేస్తే ఈ అమ్మాయి పడింది. కానీ పడిన తర్వాత ఏంటి సినిమా అనేది మీరు థియేటర్లో చూడాలి. రైట్. అంటే ఈ మధ్య కాలంలో చూస్తే అసలు చూడగానే చాలా ప్రామిసింగ్ అనిపించింది టీజర్. ఓకే మన లోకల్ పక్కా తెలంగాణ సినిమా ఒకటి వస్తుంది, అంటే ఒక విలేజ్ కైండ్ ఆఫ్ స్లాంగ్ తోటి ఒక మోడరేటెడ్ గా ఉండబోతుంది అయితే టీజర్ చూస్తే అర్థమైంది. సో ఉరుకు పటేలా టైటిల్ బిహైండ్ రీజన్ ఏం లేదు. బేసిక్గా తెలంగాణ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాము. డైరెక్టర్ ఏమో పటేలా అని ఒక క్యారెక్టర్ పేరు హీరోది అన్నాడు. సరే మేమిద్దరం కలిసి రాసుకుంటూ ఇట్లా కాదు, ఇది సెకండ్ హాఫ్ మొత్తం ఇది కదా, ఉరుకు ఉంది, ఉరుకు పటేలా అని పెడదామని పెట్టాం అంతే. దానికి పెద్ద ఆలోచించలేదు. బట్ టీజర్ లో లాస్ట్ లో వచ్చింది చూసినావన్నా, వర్కింగ్ సూన్. అది బాగా. హాయ్ ఖుష్బు. హాయ్. జనరల్ గా తమిళనాడులో ఖుష్బు గారికి ఫ్యాన్స్ టెంపుల్. సో మేబీ యూ విల్ గెట్ సూన్ ఇన్. సూన్. యు వాంట్ టెంపుల్? అందాన్ని ఆరాధించడానికి గుడులు ఉండాలి. మనకు ఫోన్ ఉంటే ఆరాధిస్తాం. సో ప్రవీణ్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఇప్పటి వరకు రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా అసలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ దట్ యూఆర్ గెటింగ్. సో యా. సో హౌ డిడ్ యూ గాట్ దిస్ ట్యూన్స్? పట్నం పిల్ల ఎస్పెషలీ దట్ వాజ్ ద లాస్ట్ సాంగ్ మేము చేసిన సినిమాలో. ఎందుకంటే దట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ సాంగ్. మిగతా అన్ని ఫాస్ట్గా అయిపోయినాయి. సో పట్నం పిల్లకి చాలా ట్యూన్లు చేసినాం, కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఒక్క సాంగ్ మనకి సినిమాని ముందర తీసుకెళ్ళడానికి కావాలి. ఒక సాంగ్ వెహికల్ లాగా కావాలి. సో ఫైనలీ ఆల్మోస్ట్ ఇక షూటింగ్ అవుతుంటే అప్పుడు ఇది తట్టింది. జస్ట్ ట్యూన్ చేసా వితౌట్ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్. పట్నం పిల్ల అనే వర్డ్ ఇట్లా కాయిన్ చేసినాము ట్యూన్ స్టేజ్లో. తర్వాత దీనికి ప్రాపర్ తెలంగాణ లిరిక్స్ కావాలని కాసల శ్యామ్ గారితో రాయించాం. మొత్తం అద్భుతమైన లిరిక్స్ రాశారు. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్. అన్న నీ విషయానికి వస్తే లైక్ ఆ టీజర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, అంటే కనిపించిన ప్రతి అమ్మాయికి నువ్వు లైఫ్ ఇద్దాం అనుకున్నావు కదా. సో ఈ మధ్య నేను ఒక మీమ్ కూడా చూసాను అనమాట. అంటే ఆ టీజర్ రిలేటెడ్ యుద్ధం కూడా 6 గంటల తర్వాత ఆపేస్తారు. నేను ట్రై చేస్తూనే ఉన్నా, నా యుద్ధం అక్కడితో ఆగిపోలేదు. సో ఏంటి ఆ డెస్పరెసీ ఏంటి? అంటే బేసిక్గా వీడిది ఏంటంటే క్యారెక్టరైజేషన్ హీరోది వీడికి చదువు రాదు. ఈడేమనుకుంటాడు, చదువుకున్న పోరిని చేసుకుంటే ఇజ్జత్ ఉంటుంది, లైఫ్ సెటిల్ అవుతుంది అంటాడు. సో ఈ ట్రై చేసిన ప్రతి అమ్మాయి చదువుకుంటుంది, కానీ ఈడు మాత్రం నో అంటుంది. ఎందుకు నో అంటుంది, ఏంది అసలు ఇంత చదువుకున్న అమ్మాయి ఈడు పడిందంటే అసలు ఏంది అనేది సినిమా. వై యు ఆర్ హుక్డ్ విత్ దిస్ క్యారెక్టర్? అంటే ఫిల్మ్ లో ఆ అబ్బాయి దగ్గర ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది? How come you liked Patela when so many people rejected Patela? Why did you fall for Patela? That part you have to watch the film because that's an interesting twist. How come a doctor, being a doctor, she'll like this Patela? So yeah. ఆయన చెప్పింది ఇంగ్లీష్ లో చెప్పింది అంతే. మనకి ఏదన్నా లూప్ లో ఒక చిన్న లీక్ దొరుకుతుందేమో అనుకున్న చిరు లీక్స్ లాగా అదే ట్రాన్స్లేషన్. మిగిలిన సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమా కొంచెం డిఫరెంట్ అని అర్థమవుతుంది. బికాస్ మిగిలిన సినిమాలకు నువ్వు ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళాలి, బట్ ఈ క్యారెక్టరే నీలో ఆల్రెడీ ఇన్బిల్ట్ గా ఉందని అర్థమవుతుంది టీజర్ చూస్తుంటే. సో అబౌట్ దట్ క్యారెక్టర్, basically what first when director Vivek, when he narrated the script, he had only just ఒక స్టార్టింగ్ మిడిల్ ఎండ్, దట్స్ ఆల్. మొత్తం నేను మనం కూర్చుని మాట్లాడి నెక్స్ట్ నీ క్యారెక్టరైజేషన్ రాస్తా. నేను పూరి జగన్నాథ్ ఫ్యాన్, నాకు క్యారెక్టరైజేషన్ అంటే పిచ్చి. సో ఇది జనాల్లోకి వెళ్ళాలంటే క్యారెక్టరైజేషన్ రాయాలి. సో దట్స్ వన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ అండ్ హోప్ఫుల్లీ అది ఇఫ్ ఇట్స్ ట్రాన్స్లేటింగ్ వెల్ అంటే మంచిదే.
ఇంకా మీరు డిసైడ్ చేసి చూసి దాని హిట్ పూరి సార్ గారు రిఫరెన్స్ వాడారు కాబట్టి జనరల్ గా పూరి సార్ గారు ప్రతి సినిమాలోని కూడా హీరోకి ఒక స్పెషల్ మేనరిజం పెడతారు. సో ఇందులో మీ మేనరిజం ఏం లేదు, ఉట్టి లైఫ్ ఇస్తా అనే డైలాగ్ తప్ప తర్వాత ఏం జరిగింది అనేది అది 100% థియేటర్లోనే చూడాలి. కానీ బట్ వెన్ యూ కమ్ టు ద థియేటర్ ఇంటర్వెల్ నుంచి యూ విల్ గెట్ ఉరికిఫైడ్. దట్ ఈస్ అవర్ ట్యాగ్ లైన్, గెట్ ఉరికిఫైడ్. అండ్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు కదా వ్యూవర్స్. సో ఉరుకు పటేలా టీమ్ నుంచి వీఆర్ కమింగ్ ఆన్ 7 September. సో బుక్ యువర్ టికెట్స్ 7 September. గెట్ ఉరికిఫైడ్. Book your seats for 7 September because our team is waiting for you. ఉరుకు పటేలా September 7th. See you in theaters. ఇక హుక్కు 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 అయిపోతారు సౌండ్ కే 93.5 FM.